మిథునం వారికి ధనము, వివాహ సంబంధించినటువంటి అంశాల్లో ఎందుకు మీకు వెనకబడుతున్నారు, కెరీర్ పరంగా బాగుండాలంటే ఏం చేయాలి, అప్పుల పాలవుకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆకస్మిక సంఘటనలు లైఫ్ లో ఎటువంటి గ్రహస్థితి వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుందనే విషయాలు మనం తెలుసుకుందాం. 5 అంశాలు. అయితే ఈ యొక్క 5 అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిథునం వారికి స్ట్రెంత్ ఏంటంటే నడిచే వికీపీడియా బాగా థింకింగ్ చేస్తారు, చాలా బాగా ఆలోచించగలుగుతారు, మంచి తెలివైన మంది జాతకులు. ఎక్కడో కోర్టులో ఒకరు సరిగా లేరు అంటే వాళ్ళ జన్మజాతకంలో లగ్నం పాడైందంటే బుధగ్రహం పాడైందని అర్థం. మరి మిథునం వారికి ప్రధానంగా ఫైనాన్షియల్ గా గ్రోత్ లేదు అంటే చంద్రగ్రహం పాడైందని అర్థం. అప్పుడు చంద్రుడు స్ట్రాంగ్ గా లేడు, సింపుల్. ధనాధిపతి ఆయన వెళ్ళి రాహుకేతు యాక్సిస్ లో పడ్డము పాప గ్రహాలతో ఉన్నప్పుడు అది ఏ గ్రహాల ద్వారా, ఇప్పుడు ఉదాహరణకు రాహుకేతు యాక్సిస్ లో పడిందన్నమాట, రాహుకేతువులు చేసుకోవాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక తాడుతో కట్టేస్తున్నారు, అప్పుడు ఏం చేస్తాం, తాడు నిప్పితే రిలీజ్ అవుతాడు. అలాగే సెకండ్ లార్డ్ ఏ గ్రహాల ద్వారా పీడించబడుతుందో ఆ గ్రహాలు చేసుకోవాలి. సో చంద్రుడు ఎలా ఉన్నాడు, పాపగ్రహాలతో ఉన్నాడు, శుభగ్రహాలతో ఉన్నాడు, లేకపోతే దాన్ని నెగేట్ చేసే మహాదశలు ఏమైనా వస్తున్నాయని చెక్ చేసుకోవాలి. ఇక మీకు కెరియర్ కారకుడు, వివాహ కారకుడు ఒక్కడే, గురువే. జూపిటర్ కనుక కొంచెం స్పాయిల్ అయితే ఏమవుతుందంటే కెరియర్, వివాహం సంబంధించిన విషయాలు 2 అంశాలు కూడా వెనకబడుతూ ఉంటాయి. అప్పుడు జూపిటర్ ఏ గ్రహం ద్వారా అయితే పాడైందో దానికి చేసుకోవాలి, లేదా జూపిటర్ గ్రహాన్ని కూడా బలపరుచుకోవాలి. అంటే శనగలు దానంగా ఇవ్వడం, లేకపోతే గురుగ్రహాన్ని కొద్ది పరాధన చేయడం చేస్తుంటారు. అప్పుడు జూపిటర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యాడో ఆటోమేటిక్ గా మీకు కెరీర్ విషయంలో బాగుంటుంది, వివాహం విషయంలో కూడా ముందుకు కదులుతాయి. అదేవిధంగా వివాహం కలగడానికి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు పూర్వజన్మ కర్మకారక ప్లానెట్, అసలు హెల్త్ ఇష్యూ రావడానికి కానీ, అప్పులు పాలవడానికి కానీ కారక గ్రహం కుజుడు అవుతాడు. మార్స్ ఏంటి, 6th లార్డ్ గ్రహం, 6th అండ్ 11th లార్డ్ డబల్ అయ్యాడు అక్కడ. కాబట్టి అందుకే చూడండి, ఎవరికైనా లైఫ్ లో వెనకబడుతున్నారు మిథునం వారికి, వాళ్ళకి ఏదో దెబ్బ తగలడమో, లేకపోతే వాళ్ళకి ఏదో స్ట్రెయిన్ అవ్వడమో జరుగుతుంది లైఫ్ లో. ఏదో గొడవ వల్లే మెయిన్ గా వాళ్ళు చాలా మటుకు లైఫ్ లో వెనకబడిపోతుంటారు. గొడవల జోలికి వెళ్ళకూడదని చెప్తుంటారు. అందుకే మరి తగ్గాలి, దీని ప్రభావం తగ్గాలంటే కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, అలాంటి పగడం పెట్టుకోవడం కాదు, పగడం పెట్టుకుంటే పెరిగిపోద్ది. కాబట్టి కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవులకి క్యారెట్స్ తినిపించడము, మరియు అదే విధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, లలితా సహస్రనామం చేయడం, ఇవి చెయ్యండి, ఖచ్చితంగా మీకు అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్ లో లాస్ అనుకో, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్ లో చూసుకున్నట్లయితే, ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 11 కాంబినేషన్, ఆ 5 to 8 11 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకో. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్ లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉంటారు. ఎంతసేపు 4 8 వచ్చిందాక అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తుంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తుంది, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే, ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకు దానం, ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్ గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్పారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీ పావు, ఏ దానమైనా కేజీ పావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్, ఓకే బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్,
బుధుడు అనుకోండి పెసలు గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు ఒక్కొక్కసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో సంపాదన సరిగ్గా లేని విషయాలకు అది కనెక్ట్ అయింది. అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి ఎల్లో కలర్. శుక్రుడు పాడయ్యాడు అనుకోడు ఉదాహరణకి మీ జన్మజాతకంలో, బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్. రాహు అయితే మినువులు సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్ లో ధనం పడాలనుకుని ఏం చేస్తారు, మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరేంటి, ఏ బ్యాంక్ లో వాళ్ళకి వేయాలి, ఏ అకౌంట్ లేదా మీ అకౌంట్ లోనే వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్ గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకున్నప్పుడు ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవుకు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మనకి మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్తాం. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చంద్రుడు అయితే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీన్ చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకొని దాన్ని తినిపించాం కదా. అదే విధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్ గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏనాడ్స్ అని, అర్ధాష్టమిస్ అని, అష్టమిస్. దీనివల్ల మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానీ కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రంలో. సినిమాలు శనిచ్చర, శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్ లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల మంది కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్. ఒక్కసారి ఆలోచించండి, ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వం ఉండకండి. జ్యోతిషాస్త్రం అంటే మనకు వెలుగునిచ్చేది. అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది, అంతేగా నీకు ఎందుకు పనికిరావు, ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిషాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఎడ్నాడ్స్ని కాల్చుకో యోగం విషయంలో పెద్ద సీరియస్ గా తీసుకోకండి. అది పెద్ద ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్ లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి అని ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి. అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత్వ దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తిలో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్ లో వెళ్ళలేకపోవడమో, ఆకస్మిక సంఘటనలు జరగడమో, అప్పులు పాలవడమో జరుగుతుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్ గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉండదు. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు గనక నిత్యము లలితా సహస్రనామాన్ని ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మ పాప ఫలితాలను తొలగిస్తుంటారు. అందులో ఒక్క నామం చాలండి, మన ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకెవరైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.